హాయ్ హలో అండి. మరొక టాపిక్తో మీ ముందుకు వచ్చేసినాను నేను. అసలు నేను అనుకున్న విషయం అయితే ఒకటే అండి. అందరు చాలామంది చెప్తూనే ఉన్నారు, కానీ మనకు అది మనసుకు గట్టి దెబ్బ తగిలినప్పుడే మనం దాని గురించి రియలైజ్ అయ్యి అప్పుడు మనం ఏంటి అనేది ఆలోచిస్తాము. కానీ మీరు ఇప్పుడే ఈ టైంలోనే మనం అందరూ మేల్కొంటే మన జీవితాలు చాలా బాగుంటాయండి. నేను సెల్ ఫోన్లో అంటే మొబైల్ గురించి వ్యక్తిగత అనాలిసిస్ చేసుకోమని చెప్పేసి ఒక చిన్న టాపిక్ మీ ముందుకు తీసుకొచ్చినాను. నేను కూడా సోషల్ వర్కర్నే, నేను కూడా జాబ్ చేస్తున్నాను, చూస్తున్నాను. స్టేషన్లలో కానీ, బస్ స్టాండ్లలో కానీ, తర్వాత ఇంటి దగ్గర వాళ్ళు ఏదైనా తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు నడిచే వాళ్ళని కానీ, బండ్లల్లో పోయే వాళ్ళని కానీ ఎంత టైం మనం స్పెండ్ చేస్తున్నాము ఒక సెల్ ఫోన్తో అనేది ఒక అనాలిసిస్ వ్యక్తిగతంగా చేసుకోండి అని చెప్దామని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో చాలా 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 ఏమంటారు, ఫోన్ లేనిదే జీవితం లేదు అనే స్థాయికి మనము వచ్చేసినాం ఆల్రెడీ. ఒక 70-80% వచ్చేస్తే ఇంకా 20% ఎక్కడో ఆలోచిస్తున్నాం. ఆలోచనలో భాగంగానే ఈరోజు నేను మీ ముందుకి టాపిక్ తీసుకొచ్చినాను, మొబైల్ వ్యక్తిగత అనాలిసిస్. ఒక్కసారి మీ సెల్ ఫోన్ని ఓపెన్ చేసుకొని మీరు ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఎన్ని యాప్స్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను, పెయిడ్ యాప్స్, ఫ్రీ యాప్స్ రెండు కలిపి, తర్వాత షాపింగ్ కోసం ఎన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నాను, నా కెరీర్ కోసం ఎన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నాను, ఈ షాపింగ్ కోసము ఎంత డబ్బులు నేను చేసుకుంటున్నాను, ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాను. ఈ సోషల్ మీడియా యాప్స్ కొన్ని ఉన్నాయి, మూవీస్ వచ్చేవి, తర్వాత రీల్స్, కొన్ని ఎంటర్టైన్మెంట్ కావాలంటే డబ్బులు పే చేయండి అనే యాప్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా మనము ఎంత పే చేసుకుంటున్నాము, మన ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, మనము ఇంటర్నెట్కు ఎంత ఖర్చు పెడుతున్నాము రోజుకి కానీ నెలకు కానీ, మన మొబైల్కి ప్రత్యేకంగా నెట్వర్క్ మొబైల్కి ఎంత ఖర్చు పెడుతున్నాము. ఒక్కసారి మీరందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకొక విషయం వచ్చి ఒక్కొక్కటి మాట్లాడుతూ వస్తాను నేను. మొత్తం పూర్తిగా వీడియో చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అవేర్నెస్ ఇవ్వండి. ఈ సెల్ ఫోన్, ఈ మొబైల్ నుంచి బయటకు వచ్చేదానికి ప్రయత్నం చేయండి. కొంతవరకు తగ్గించుకుంటే మన ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటాయి. మొన్న 2-3 రోజుల కింద పేపర్లు చదవండి ఒకసారి. చిన్నపిల్లలకి మనం ఇంతకుముందు చందమామ, చుట్టుపక్కల ఇండ్లు, అక్కడ ఇక్కడ చూపించి ఎదురింటి ఆంటీ, పక్కింటి ఆంటీ, తాతయ్య అని వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళం. ఈ మధ్య ఉద్యోగస్తులు అయిపోయిన తర్వాత ఇద్దరికీ టైం లేక మూడో వ్యక్తికి ఇవ్వడమో, లేకపోతే ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి ఇచ్చి అన్నం పెట్టమని చెప్పడమో చేస్తున్నాం. ఇంకా వాళ్ళు కూడా ఎవరు లేకపోతే ఏం చేస్తున్నామంటే మొబైల్ పెట్టేసేసి వాళ్ళకి అన్నాలు పెడుతున్నాం. ఆ మొబైల్ వాళ్ళ అన్నం తిన్నంతసేపు చూసి, తర్వాత అమ్మ నాన్న ఇద్దరు వర్క్కి వెళ్ళిపోతే మొబైల్ ఇచ్చేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండగా ఆ సెల్ చూసి చాలామంది పిల్లలకి కళ్ళకి ఎఫెక్ట్ వచ్చి కలర్స్ కనబడడం లేదు, ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వచ్చేటివి కదా, అలా కనిపిస్తుంది అని చెప్పేసి మన మీడియాలో వచ్చింది. అది పిల్లల భవిష్యత్తు ఏంటి? ఒక్కసారి తల్లిదండ్రులుగా మనము కాదు, మీరు ఆలోచించాలి. ఎందుకంటే మా తరం అయిపోయింది. తల్లిదండ్రులుగా మీరు ఆలోచిస్తే తప్ప దీనికి మనకు ఆన్సర్ దొరకదు. అంటే సెల్ ఫోన్ ఇచ్చేసి ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు పిల్లోడో వచ్చి మమ్మీ అంటూనే తీసుకొని పోరా అని చెప్పేసి వాడే పాస్వర్డ్ కూడా ఎవరైతే సెల్ ఇచ్చినారో వాళ్ళ సెల్ వాళ్ళ దగ్గరికే తీసుకుపోయి పాస్వర్డ్ కొట్టమని అడిగే పరిస్థితులు కూడా వచ్చేసినాయి. 4 ఏళ్ళ పిల్లలు, 3 ఏళ్ళ పిల్లలు, 2 ఏళ్ళ పిల్లలు, ఇది పెడితే తప్ప భోజనం చేయని పిల్లలు కూడా రెడీ అయిపోయినారు ఆల్రెడీ. 1 సంవత్సరం, 1.5, 2 ఏళ్ళ పిల్లలు కూడా వాళ్ళ కంటికి రేస్ పడి మొత్తానికి కళ్ళు బ్లాక్ అండ్ వైట్ కనిపిస్తుంది సెల్ అని మొన్న మీడియాలో, మొన్న పేపర్లో వచ్చింది. ఒక్కసారి అందరూ ఊరికే చదువుతాం మనం, మరి మామూలే మళ్ళీ పొద్దున్న లేయడం, రెడీ కావడం, ఎవరి పనులు వాళ్ళు చూసుకోవడం, సెల్ ఫోన్ అమ్మాయి చేతికో ఇవ్వడం, వాళ్ళు చూసుకుంటూ వాళ్ళ ధ్యాసలో వాళ్ళు ఉంటారు, మన ధ్యాసలో మనం ఉంటాం. చాలా బాధ అనిపిస్తుందండి. ఒకసారి ఆలోచించండి అందరూ, మనం ఏం చేస్తున్నాం? చిన్నపిల్లల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నామండి మనం? నీకు అన్నం పెట్టే టైం లేకపోతే టైం ఉన్నప్పుడే పెట్టుకోమా. ఎవరో ఒకళ్ళు, హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, నాన్నమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, తాతయ్య కావచ్చు, ఎవరికి వీలుంటే వాళ్ళ చేతికి ఇచ్చేసి పెట్టమని చెప్పచ్చు. ఈ మూడో వ్యక్తి చేతికి, మనకు తెలియని వ్యక్తిని ఇంట్లో పెట్టుకొని వాళ్ళతో అన్నం పెట్టించడం వల్ల వాళ్ళు సరిగ్గా తినకుండా న్యూట్రిషన్స్ ఇది కూడా పిల్లల్లో తగ్గిపోతుంది. హెల్త్ పరంగా కూడా సరిగ్గా
హెల్దీగా పిల్లలు లేకుండా అయిపోతున్నారు. దేని నుంచి? మొబైల్ నుంచి. ఈ వ్యక్తిగత అనాలిసిస్ కూడా మీరు చేసుకోవచ్చు. మన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఫుడ్ సరిగ్గా పెడుతున్నామా లేదా, ఎంత టైం వాళ్ళకి మొబైల్ మనం ఎంతసేపు ఇస్తున్నాము, పిల్లలకు మొబైల్ ఎంతసేపు ఇస్తున్నాము, 24 అవర్స్లో ఎంతసేపు వాళ్ళు దాని మీద స్పెండ్ చేస్తున్నారు. మొబైల్ కావచ్చు, కొంచెం ఏజ్ పిల్లలు అయితే ల్యాప్టాప్స్ కావచ్చు, లేకపోతే సిస్టమ్ కావచ్చు, లేకపోతే చిన్నది వస్తుంది చూడండి ఒకటి, చేతిలో పట్టుకొని గేమ్స్ ఆడుతుంటారు చాలామంది పిల్లలు. బయట గేమ్స్ మానేసినారు చాలామంది. ఇంట్లో గేమ్స్, ఇంటర్నల్ గేమ్స్ ఎక్కువైపోయినాయి, ఇంటర్నెట్ గేమ్స్ ఎక్కువైపోయినాయి. ఎక్కడికి పోతున్నాం మనం? ఏం చేస్తున్నాం మనం? ఇంత గ్యాప్ ఇస్తున్నాను చూడండి. నేను ఆలోచిస్తున్నా ఏమైపోతున్నాం మనము అనేసి. ఇది ఒకటి. రెండవది వచ్చేసి చెవులలో పెట్టుకొని పోతూ ఉంటారు. ఎదుటి మనిషి వస్తున్నాడా లేదా అని కూడా కనిపించుకోకుండా అయిపోయింది. ఎందుకంటే మైండ్ మొత్తం కూడా నువ్వు ఏం చూస్తున్నావో, ఏం వింటున్నావో దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తుంది. అది కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నీకు ముందు ఎవరు వస్తున్నారని ఎందుకు చెప్తుంది నీకు అది? ఫ్రెండ్ పోయినా మాట్లాడించాము, బంధువులు పోయినా మాట్లాడించాము. అరే ఆంటీ నేను చూడలేదు ఆంటీ మిమ్మల్ని అంటే భుజం మీద చేసామా, ఏమా బాగున్నావు అంటే ఆంటీ నేను చూడలేదు ఆంటీ అని అప్పుడు చెవుల నుంచి మైక్రోఫోన్ తీసి అప్పుడు మాట్లాడతారు. ఇంకొకటి బండ్లలో పోతుంటారు, ఆ ఫోను ఇట్లా పెట్టుకొని మాట్లాడుతుంటారు అన్నమాట. ఇట్లా అది జారి కింద పడింది అనుకోండి, ఏ వెహికల్ కింద పడి నుజ్జు అవుతుంది. మీరు ఎంత కాస్ట్ పెట్టింటారో అంత వేస్ట్ అవుతుంది. మనకు మానసిక బాధ ఒకటి, మళ్ళీ నేను కొనాలి మొబైల్ ఇప్పుడు, ఇంకా హైర్ అండ్ ఇవి తీసుకుందాము, సెల్లులు తీసుకుందాము అని ఒక ఆలోచన వస్తుంది వెంటనే. ఒక్క నిమిషం ఫోను ఎవరైనా అది అంత ఎమర్జెన్సీ అయితే ఒక సెకండ్ బయట పక్కన బండి ఆపి మాట్లాడే పరిస్థితులు కూడా ఉన్నాయి. మీరు మధ్యలో ఉన్నారనుకోండి, అటు ఇటు కాకుండా మీరు ట్రాఫిక్ మధ్యలో ఉన్నారనుకోండి, ఒక 5 మినిట్స్ తర్వాత చేస్తానని చెప్తే ఏమన్నా అవుతుంది అనుకుంటే పక్కకి వెళ్ళి మాట్లాడండి. ఎందుకు మనం ఇట్లా చేసుకుంటున్నాం? మన జీవితాలు ఎందుకు నాశనం చేసుకుంటున్నాము? ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి విన్నా నేను, ఒక ఆయన మొబైల్ ఫోను కరెక్ట్గా దీని మీద పడిపోయింది, రైలు పట్టాల మీద పడిపోయింది. ఆయన తీసుకోవడానికి వంగినాడు, రైలు వస్తుందని సిగ్నల్ వచ్చింది. ఇంకా అప్పుడు గేట్ కూడా వేయలేదు, కొట్టుకొని వెళ్ళిపోయింది. సెల్ తీస్తామని వంగినాడు, రైలు వచ్చి వెళ్ళిపోయింది. ఇది మన పరిస్థితి. ఇది ఎప్పుడో జరిగింది. ఎందుకు మనం ఇట్లా చేసుకుంటున్నాం? మన జీవితాలు ఎందుకు మన చేతుల్లో నుంచి జార విడుచుకుంటున్నాం? మనం మొబైల్కు అడిక్ట్ అయిపోయినాం. మందుబాబులు అంటుండ్రి. ఆడవాళ్ళు తాగుతారు, మగవాళ్ళు తాగుతారు. మందుకు ఇదైపోయినంటే రాత్రి అయితే పొద్దున మళ్ళీ నార్మల్ నిషా నుంచి బయటకు వస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ ఈ మొబైల్ నిషా నుంచి ఎవరు బయటికి రావడం ఉంటుంది. వరల్డ్ వైడ్ పిల్లలు, పెద్దలు, ఇంకా పెద్దలు, ఇంట్లో 10 మంది ఉంటే 10 మొబైల్స్, 10 చైర్లు, పిల్లల లోపల రూముల్లో ల్యాప్టాప్స్ చిన్నవి పెట్టుకొని వాళ్ళ ఆటలు వాళ్ళు, మన ఆటలు మనం. ఇంకా ఎక్కడి నుంచి వాళ్ళకు డిసిప్లిన్సీ వస్తుందండి పిల్లలకి? ఒక టైం అనేది పెడతాం కానీ మనమే మర్చిపోతాం దాన్ని. ఆ క్రమశిక్షణలో టైం పెట్టినప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం ఫాలో చేసేటట్టుగా వాళ్ళు ఒక చార్ట్ వేసేసేయండి. ఇక్కడ నుంచి ఇంతవరకు మాత్రమే నువ్వు మొబైల్ యూజ్ చేసుకోవాలి. వద్దని చెప్పను నేను, మొబైల్ యూజేజ్ ఉండాలి. కానీ ఏ టైంలో ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం, అది అవసరమా లేదా అనేది కూడా పెద్దవాళ్ళుగా ఆలోచించాలి మీరు. ఈ చెవులలో పెట్టుకోపోయే వాళ్ళు పోతుంటారు, గొంతు వస్తుంది, గొంతు కూడా చూసుకోరు. అది సిగ్నల్ కూడా, ఇది మనసు. నీకు నీ మెదడు మా గొంతు వచ్చింది చూసుకొని పోని చెప్పదు, అది కూడా ఎంటర్టైన్ చేస్తుంది. పడిపోతారు. బండి గుద్దొచ్చు, గుద్దిన బండిని చూసే లోపల అది వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకంటే మీరు అంత చేసి ఫస్ట్ మొబైల్ ఎత్తుక్కుంటుంటారు. నా మొబైల్ ఎక్కడ పోయింది, బండి గుద్దింది అనేది మర్చిపోయి మొబైల్ ఎత్తుక్కుంటుంటారు. అంత నిశాలో ఉన్నాం మనం. నేను కూడా మెట్రోలో జర్నీ చేస్తుంటాను. ఎవరితోనో మాట్లాడదాం ఒకసారి మొత్తం మెట్రో చూస్తే 10 మందిలో 8 మంది చేతిలో సెల్ ఉందండి. ఏం చూస్తున్నారని గమనిస్తే సోషల్ మీడియా, మొత్తం సోషల్ మీడియా. ఒక హ్యాపీ న్యూస్ ఏం తెలుసా? ఒక అమ్మాయి మాత్రం బుక్ చదువుతానండి. మిగతా వాళ్ళందరూ సోషల్ మీడియాలో స్టేటస్లు, నవ్వులు. ఒక ఆయన అయితే గట్టిగా నవ్వు, ఏమైందప్ప ఏమో అయిపోయింది, వెనక తిరిగి చూస్తే జోకులు చూస్తున్నాడు ఆయన. చెప్తారు మెట్రోలో, మీరు
చూసేటప్పుడు హెడ్ ఫోన్స్ వాడుకోండి, వేరే ప్రయాణికులను డిస్టర్బ్ లేదు. మన ధోరణే మనది. చూడడమే, సౌండ్ పెట్టడం, చూడడం. అందరినీ నేను ఎంటర్టైన్ చేస్తున్నాను ఒకసారి ఇట్లా చూస్తారు, కానీ నువ్వు ఎంటర్టైన్ చేయడం లేదు, డిస్టర్బ్ చేస్తున్నావు. ఎన్నో రకరకాల పనులకు పోయి వచ్చిన వాళ్ళు కూర్చొని ఉంటారు. వాళ్ళు నీ జోకులు, నీ స్టేటస్లు వినేంత ఇది కూడా వాళ్ళకు ఉండదు. డిస్టర్బ్ చేయకూడదు అసలు మనం. నువ్వు కావాలంటే నువ్వు చూసుకో, నువ్వు హెడ్ ఫోన్స్ పెట్టి చూసుకో, ఎవరు వద్దంటారు నిన్ను? కళ్ళు పాడైపోతాయి, చెవులు పాడైపోతాయి. చెవులకైతే 24/7లో ఎన్ని రోజులు మీ చెవులో హెడ్ ఫోన్స్ ఉంటాయి, ఇది కూడా ఒక అనాలిసిస్ చేసుకోండి. మైక్రోఫోన్స్ కావచ్చు, హెడ్ ఫోన్స్ కావచ్చు, కానీ కనిపించని ఫోన్లు కావచ్చు. ఎన్ని రోజులు, దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదండి. ఇప్పుడు మన కడుపుకి ఎట్లా లిమిట్ ఉంటుందో, తిండి తింటే అది ఎక్కువ మనం తింటే వామిట్ అవుతుంది, అజీర్ణం అవుతుంది, ఏదో ఒకటి తేడా కొట్టి మనల్ని అది రానియకుండా చేస్తుంది, ఆ ఫుడ్ని రానియకుండా చేస్తుంది. మళ్ళీ ఇదేం చేస్తుంది, చౌడు తెస్తుంది. విని 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 సాంగ్స్ వింటుంటారు, సినిమాలు చూస్తుంటారు, సీరియల్స్ చూస్తుంటారు, పెట్టుకొని మొత్తం చౌడు తీసుకొని వస్తుంది. ఇంకొన్ని రోజులకు చూడండి, అందరూ కూడా గట్టిగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇంకా అది అర్థం కావడం లేదు మనకు. చెవులు ఎంత మాత్రం అది రిసీవ్ చేసుకుంటుంది, ఎన్ని గంటలు రిసీవ్ చేసుకుంటుంది. ఒకసారి సైకాలజిస్ట్నో కలవండి, చెప్తారు వాళ్ళు. ఆ రేస్ ఎంత కళ్ళకి ఎంత ఎఫెక్ట్ కొడుతుంది మనకి, దాని మూలంగా ఎంత అనారోగ్యానికి మనం గురవుతున్నాము, చుట్టుపక్కల ప్రజల్ని మనం ఎట్లా ఇబ్బందులు పెడుతున్నాము అంటే సౌండ్స్ పెట్టి. ఒక 4-5 రోజుల కింద నమ్మడం కూడా మానేసినారు ఇంట్లో వాళ్ళు. ఎక్కడున్నారు అని అడిగింది ఒక అమ్మాయినో ఆయనో ఎవరో, మొత్తానికి ఒక ఆయన్ని. అయితే నేను ఉన్న దీంట్లో మెట్రోలో బాలానగర్ ఏదో అమీర్పేటనో చెప్పినారు ఆయన. చెప్తే ఆమె అబద్ధం చెప్తున్నారు కదా మీరు అంటే, ఆయన ఏం చేస్తున్నాడు అంటే అనౌన్స్మెంట్ దగ్గర పోయి సెల్ ఫోన్ చూపిస్తున్నాడు. అంటే ఆమె చెప్పేది విను నువ్వు, నేను కరెక్ట్గా చెప్తున్నాను నీకు అనేసి. నమ్మకం లేని జీవితాలు కూడా అయినాయి ఈ సెల్ ఫోన్ల ద్వారా. 4-5 రోజుల కింద జరిగినవే మీకు చెప్తున్నాను నేను. ఇవి ఆలోచించండి. ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏం జరుగుతుంది మనకు, సెల్ ఫోన్కు మనకు ఉన్న సంబంధం ఎంతవరకు మనకు పనికి వస్తుంది, మనకేమైనా ఉపయోగపడుతుందా? ఒక ఎంటర్టైన్మెంటే కాదు కదండి, కెరీర్కి కూడా యూజ్ అవ్వాలి. అది కెరీర్కి కూడా యూజ్ అయిందా, ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎంత పర్సెంటేజ్ ఎంటర్టైన్మెంట్కి ఉంది, మీరు వేసుకోండి. మీరు అనాలిసిస్ వేసుకోండి. ఎన్ని యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకున్నాం ఎంటర్టైన్మెంట్వి, షాపింగ్ యాప్స్ ఎన్ని ఉన్నాయి, పేడ్ యాప్స్ ఎన్ని ఉన్నాయి, నా కెరీర్ యాప్స్ ఎన్ని ఉన్నాయి, ఇన్ని యాప్స్లో నేను ఖర్చు పెడుతున్నది ఎంత, నాకు వస్తున్నది ఎంత, నేను ఎదిగింది ఎంత, నా కెరీర్లో నేను పైకి వెళ్ళింది ఎంత. ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే మీ మనసు మీకు చెప్తుంది మీరు రైటా రాంగా అనేసి. వర్క్ చేసుకోండి, వద్దని చెప్పము, చదువుకోండి, వద్దని చెప్పము, కానీ మన ఆరోగ్యం చెడిపోయేటట్లుగా మనము చేసుకోకూడదు. ఇప్పుడు ఎవరి ప్రపంచం వాళ్ళది అయిపోయినాము, ఎవరి జీవితాలు వాళ్ళవి అయిపోయినాయి. ఇద్దరు సంపాదిస్తే తప్ప జీవితాలు ముందుకు వెళ్ళడం లేదు. కానీ మనం ఏం చేసుకుంటున్నాం, మీడియాతో మొబైల్తో మనము టీవీలు కూడా తగ్గిపోయినాయి మధ్యలో పెట్టడము. మొత్తం టీవీ ఒక పక్క మోగుతూ ఉంటుంది, ఒక పక్క సెల్లు చూసుకుంటున్నారు. చెప్తున్నా కదా, ట్రైన్లలో కానీ బస్సుల్లో కానీ 10 మెంబర్స్ లెక్కేసుకుంటే 8 మెంబర్స్ చేతుల్లో మొబైల్స్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. ఏదైనా ఎగ్జామ్ ఉంటే చదువుకునే పిల్లలు అర్ధ కొర అంతే, అరాకొర కనిపిస్తారు అంతే. మర్చిపోతున్నాం మనం ప్రపంచం. అసలు మనకు ఒక ఆమె అసలు నిజంగా అండి, ఒక ఆవిడైతే దాటి వెళ్ళిపోయిందండి. ఆ ప్లేస్లో దిగాల్సిన ఆమె ముందుకు వెళ్ళిపోయింది. అప్పుడు వచ్చి బాలానగర్ వెళ్ళిపోయిందా అని అడుగుతుంది. ఎప్పుడో వెళ్ళిపోయిందండి, మియాపూర్ కూడా వచ్చేసినామని. అంత పరధ్యానంలో మనం ఉన్నాము. మనకు కనీసం ఎక్కడ పోతున్నామని కూడా తెలియడం లేదు, ఎక్కడ నడుస్తున్నాం తెలియడం లేదు, గుంతలు ఉన్నాయా చూడడం లేదు, మనుషులు ఉన్నారా చూడడం లేదు, పిల్లలు ఏడుస్తున్నారా చూడడం లేదు. ఒక్కొక్కసారి కొంతమంది కూర పెట్టి మాడగొడుతున్నారండి, సెల్ ఫోన్లలో టీవీలలో కూర్చునేసేసి కూర పెట్టి పొయ్యి మీద సిమ్లో పెట్టి మర్చిపోతున్నారు.
ఇవన్నీ కూడా నేను మీకు చెప్తుండేది జరిగిన నిజాలేనండి, కొత్త ఏం కాదు ఇది. మన జీవితంలో ప్రతిరోజు ఎవరో ఒక ఇంట్లో జరిగే విషయాల గురించి నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఒకసారి పాలు పొంగిచ్చిన రోజులు ఉన్నాయి, సెల్ ఫోన్ చూసుకుంటూ స్టవ్ ముందే ఉంటాం, సెల్ ఫోన్లో తిప్పుతూ ఉంటాం, ఇట్లా పాలు బస్సని పాలు పొంగిపోతాయి. నవ్వు వస్తుంది చెప్తుంటే. నేను ఆలోచించండి, మనం ఏం చేస్తున్నాం, ఎక్కడున్నాం. మొబైల్ వ్యక్తిగత అనాలిసిస్ ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. తప్పకుండా మార్పు అనేది మీ జీవితంలో మీరు తెచ్చుకోవాలి. పిల్లల్ని ఏ విధంగా మొబైల్ని అడిక్ట్ చేస్తున్నాం, మనం ఎట్లా అడిక్ట్ అవుతున్నాము అనేది ఆలోచించగలిగితే, రోడ్లలో మాట్లాడడం తగ్గిస్తే ఆటోమేటిక్గా మన జీవితంలో కూడా మార్పు వస్తుంది. ఓకే, ఆలోచించండి. మీకు వీలైతే మొత్తం వీడియో చూడండి, అనాలిసిస్ చేసి మీరు రిప్లై కూడా పెట్టవచ్చు. రిప్లై, నేను ఇన్ని యాప్స్ ఉన్నాయి, నాకు నేను చెప్పిన తప్పు అని చెప్పండి. ఏం నష్టమేం లేదు నాకు. ఎవరు కోరుకున్నా అందరు బాగుండాలి, హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా వాళ్ళ జీవితాలు గడిచిపోవాలనే కోరుకుంటాం. ఎవరిని చెడిపోవాలని కోరుకోరు ఎవరే కానీ. మనం మనుషులమండి, అది గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు వద్దు అనేది మన మనసులోంచి తీసేయండి. మొబైల్ ఉంటే చాలు అంటారు, రేపు పొద్దున మనం చనిపోతే ఎత్తుకుపోయే వాళ్ళు నలుగురన్నా కావాలి కదండి. ఒక్కసారి ఆలోచించండి, మొబైల్ మన జీవితంలోకి వస్తుందా, మన జీవితాలు మొబైల్లోకి తీసుకోబోతున్నామా? ఈ కొటేషన్ బాగుంది కదా. మొబైల్ మన జీవితంలోకి వచ్చిందా, మన జీవితాన్ని మొబైల్కి తీసుకెళ్తామంటే అది చెప్పినట్లు మనం వింటున్నామా, మనం చెప్పినట్లు అది వింటుందా? ఒక్కసారి ఆలోచించి తగిన నిర్ణయం తీసుకొని జాగ్రత్తగా సోషల్ మీడియాను వాడుకోండి. చాలా జరుగుతున్నాయి మధ్య, ఎక్కడ పడితే అక్కడ స్కామ్స్ అయిపోతున్నాయి. మొబైల్లో ఉండే డేటా మొత్తం కూడా తీసేసుకుంటున్నారు. చూసుకొని తగిన జాగ్రత్త తీసుకొని మీ ఆరోగ్యాన్ని, మీ కంటిని, మీ పిల్లల కంటిని, మీ పిల్లల మనసుని, మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకొని మంచిగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.